గురుగారు ఇక తదుపరి రాశి కన్యా రాశి. అవుతుంది. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది ఏప్రిల్ మాసం అంతా కూడాను చెప్పండి? కన్యా రాశి వారు కొంచెం మిథున రాశి వారు కన్యా రాశి, మిథున రాశి ఈ 2 రాశుల రాష్ట్రాధిపతి బుధుడు. హ్మ్. కానీ కన్యా రాశి వారు మిథున రాశి వారి కంటే కొంచెం పొదుపరులు, బాగా మంచి చక్కటి నిర్ణయాలు తీసుకునేవారు. రాష్ట్రాధిపతి ఒకటే అయినప్పటికి కూడా. హ్మ్. అయితే ఇక్కడ కన్యా రాశి వారు మదుపు అంటే ధనాన్ని బాగా పొదుపు చేస్తారు. హ్మ్. స్వార్థం శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ముఖ్యంగా ఈ నెలలో చెప్పాల్సి వచ్చినట్టయితే, ఈ నెలలో వీళ్ళు లగ్నంలో కేతు ఉండడం వల్ల ఇంతకుముందు అధార్మికంగా ఏమైనా ఉంటే కొంచెం ధర్మ మార్గంలోకి వచ్చే అవకాశం ఉంది. హ్మ్. తర్వాత ఏవైనా తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. ఏవైనా ధార్మిక గ్రంథాల పట్ల, ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఆకర్షితులై మంచి మార్గంలో నడిచేటువంటి అవకాశం కన్యా రాశి వారికి కనబడుతుంది. ఓకే. అలాగే వీరికి, వీరి జీవిత భాగస్వామికి అంటే భార్యాభర్తలకు హ్మ్. ఖచ్చితంగా ఎవరికైతే ఎడబాటు ఉందో, ఆ ఎడబాటు తొలగిపోయి ఈ ఏప్రిల్ మాసంలో కలుసుకునే అవకాశం ఉంది. అంటే హ్మ్. విదేశాలకు వెళ్ళి హ్మ్. హ్మ్. ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు కలిసి అవకాశం ఉంది. ఈ హ్మ్. యొక్క ఎడబాటు, విరహం తగ్గే అవకాశం ఉంది. అదొకటి. తర్వాత వీళ్ళు సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల వీళ్ళు అనవసరమైనటువంటి కలహాలకు గురి అయ్యి హ్మ్. ఏదైనా వీళ్ళ శుభకార్యాల్లో వీళ్ళపైన ఏవైనా నిందలు పడే అవకాశం ఉంది తల్లి. హ్మ్. కాబట్టి ముఖ్యంగా మీరు ఈ కన్యా రాశి వారికి చెప్పదగిన సూచన ఏమిటంటే ఈ హ్మ్. నెలలో హ్మ్. మీరు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు హ్మ్. మీరు ఒక్కరే పడుకోకండి. ఓకే. కారణం ఎందుకు చెప్తున్నానంటే హ్మ్. వీరిపైన దొంగతనం ఆపాదించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే. ఎందుకంటే కేతు ఉన్నాడు, సప్తమంలో 180 డిగ్రీస్‌లో రాహు ఉన్నాడు. హ్మ్. రాహుతో రవి ఉన్నాడు. రవి ప్రభుత్వ కారకుడు, జైలు కారకుడు. మళ్ళా ఈ యొక్క కన్యా రాశి అయినటువంటి శత్రువు కుజుడు శనితో ఉన్నాడు. హ్మ్. ఇవన్నీ కూడా కారాగారంలోకి తీసుకువెళ్ళే లక్షణాలు కనబడుతున్నాయి. హ్మ్. అట్లా. కొన్ని హ్మ్. సందర్భాల్లో ఎంత గొప్ప మేధావైనా హ్మ్. అసలు తప్పులు చేస్తూ ఈయనను ఉంటారు. తీసుకుపోవడం వెళ్ళడం ఏంటి అంటే ఇప్పుడు మొన్న జేడీ హ్మ్. గారు అంత పెద్ద మేధావి, హ్మ్. పెద్ద సుపీరియర్ ఆఫీసరు. హ్మ్. అట్లా ఉంటది కొన్ని టైం బాగలేనప్పుడు అట్లే ఉంటది. ఒక హ్మ్. మామూలోడు కూడా బెదిరిస్తారు. అవును. అట్లా కాబట్టి కన్యా రాశి వారి జాగ్రత్త ఏమిటంటే మీరు మీ ధనాన్ని, మీ బంగారాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోండి. హ్మ్. ఎందుకంటే మీ వస్తువులు కూడా దొంగతనం అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఆ! ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. హ్మ్. తర్వాత మీ యొక్క సంతానం పట్ల కొంత జాగ్రత్త వహించండి. చిన్న పిల్లలైతే మరీ జాగ్రత్త వహించండి. ఒకవేళ సంతానం చిన్నవాళ్ళైతే. హ్మ్. కొంచెం పెద్దవాళ్ళైతే కొంచెం వారిని కనిపెట్టండి. హ్మ్. మాటలతో మందలించండి. హ్మ్. కొట్టడం లాంటివి చేయకండి. ఓకే. కొట్టడం లాంటివి చేస్తే వాళ్ళు ఇంకా తప్పులు చేసే అవకాశాలు ఉంది తల్లి. హ్మ్. హ్మ్. ఇంకొకటి పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినరు. హ్మ్. హ్మ్. తల్లిదండ్రుల్ని అనుసరిస్తారు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను. హ్మ్. నేను లేసి ఉదయం పూజ చేసుకుంటూ రుద్ర నమక చమకాలు చదివితే నా కొడుకు ఆటోమేటిక్‌గా నమక చమకాలు చదువుతాడు. చదువుతారు. హ్మ్. అదే హ్మ్. నేను లేట్‌గా లేసాననుకో నా కొడుకు కూడా లేట్‌గా లేస్తాడు. డ్యాడీ లేవలేదు కదా! అని నన్నేమంటాడని. హ్మ్. కాబట్టి యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా తండ్రి ఎలాగుంటాడో కొడుకు కూడా అలాగే ఉంటాడు అని తాత్పర్యం. హ్మ్. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ముఖ్యంగా ధన విషయంలో మీరు మీ పేరు చెడిపోకుండా చూసుకోండి. మీ యొక్క ధనము గాని చెడనివ్వకుండా చూసుకోండి. ఓకే. భర్తతో ఆడవాళ్ళు, భార్యతో మగవాళ్ళు అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయండి. హ్మ్. ఈ నెలంతా కూడా సాఫీగా సాగిపోతుంది. కన్యా రాశికి అది రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు మహావిష్ణువు గనక లలితా సహస్రనామం చేయండి. ఒక సారీ విష్ణు సహస్రనామం చేయండి. హ్మ్. లలితా సహస్రనామం చేసినా సంతోషమే. హ్మ్. ఒకవేళ మేము విష్ణు సహస్రనామం చేయలేమండి గురువుగారంటే హ్మ్. తక్కువలో తక్కువ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హ్మ్. ఇది రామతారక మంత్రం అమ్మ. హ్మ్. ఇది కూడా చేత కాకపోతే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని చదవండి. హ్మ్. వీలైతే అన్ని రాశుల వాళ్ళు కూడా ఈ వసంత ఋతువులో ఈ చైత్రమాసం గనక మీకు తోచిన కాడికి ఒక 20 రూపాయలదైనా సరే గ్రాసం
గడ్డి అంటారే పచ్చి గడ్డి ఉమ్, గోవులకు తినిపించండి. విశేషించి ఏ గోవైనా పర్వాలేదు. కొందరు కపిల గోవు, కొందరు ఈ గోవు అంటారు గానీ, గోవైతే సరిపోతుంది. ఉమ్, ఖచ్చితంగా తినిపించండి. లేదా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఎవరైనా ఈ వీడియోను చూస్తున్నట్టయితే, మీరు ఆవులకు పచ్చి గడ్డిని ఖచ్చితంగా మీరు వాటికి రోజు తినిపించినట్లయితే మహాపుణ్యం లభిస్తుంది. చాలా చక్కగా చెప్పారు. కన్యా రాశికి సంబంధించి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. లేదా మీ సొత్తు కూడా దోచుకునే అవకాశం ఉంది. లేదా మీ మీద నిందపడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చెప్పదగిన సూచన అది. తప్పకుండా పాటించండి. పరిహారాలు కూడా చాలా చక్కగా చెప్పారు. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎలాంటి మంత్రాల్ని జపించాలి, ఈ విషయాలన్నీ కూడా వీడియోలో చాలా చక్కగా వివరించడం జరిగింది గురువుగారు. మీరు వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని అందరూ కన్యా రాశి వారు అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మరో రాశితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.